తెలంగాణ ఉద్యమకారుల తరఫు నుంచి తెలంగాణ జనసమితి తరఫు నుంచి నివాళులర్పిస్తున్నా. చాలా ఆ రోజు వాస్తవానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక దాడికి దిగిన నేపథ్యంలో హంగర్ స్ట్రైక్ వెళ్తున్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ఇటువైపు యూనివర్సిటీలో ఆ తెలంగాణ రాష్ట్ర కోసం ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థులపైన విపరీతమైన లాఠీచార్జ్, ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీకాంతాచారి తనకు తాను ఆహుతయిండు. ఇక్కడనే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆహుతై వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురవుతుంటాం. అటువంటిది శ్రీకాంతాచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం తప్ప ఇంకొక నినాదం ఇవ్వలేదు. ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు, ఒక మార్గనిర్దేశకుడు అయిండు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన ఒక చోదక శక్తిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి నిజానికి ప్రాణాలు పోవాలని ఎవరం కోరుకోలేదు, కానీ చాలామంది తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చి ఈ రాష్ట్ర సాధనలో అమరులైపోయిండ్రు. వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇప్పటికీ సహాయం అందుతున్నది, కానీ ఇంకా చాలామంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి. రెండవది, ప్రభుత్వము మిగిలిన ఉన్న వాళ్ళకు కూడా పింఛను ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలామంది త్యాగాలు చేయటం వల్లనే రాష్ట్రం సాధ్యమైంది. ఆ త్యాగాలు చేసిన ఉద్యమకారులందరికీ ఒక గుర్తింపు అనేది ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇంత పోరాటం చేసినందుకు మాకు సమాజం గుర్తుపెట్టుకున్నది అనేది ఒక సంతృప్తిని ఇస్తుంది. ఆ గుర్తింపునివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము ప్లాట్ కానీ ఇతర ఆర్థిక సహాయం కానీ అందించాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను, వాళ్లకు సహాయాన్ని అందించేటువంటి చర్యలను మొదలుపెట్టాలని నేను కోరుతా ఉన్నాను. సందర్భంగా ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వేయాలి. అది తక్షణం చేయవలసిన పని. ఆ సంక్షేమ బోర్డును నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ అంటేనే అనేక మంది త్యాగాలు, అనేక మంది బలిదానాలు, వాటి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఎట్లొచ్చిందని ఎవరన్నా అడిగితే అది పిల్లల బలిదానాలు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అటువంటి రాష్ట్రం ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ఆ ఆకాంక్షల సాధన కోసం తప్పకుండా నిలబడతాం. దానికోసం ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా శ్రీకాంతాచారి మీద మేము అందరం కూడా నిబద్ధతతో, ఆయన ఆశయాలపై నిబద్ధతతో కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. ఉద్యమకారులని బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి అన్యాయం చేసుకుంటూ వస్తుందని కవిత మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మరి వాళ్ళందరూ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అప్పుడు గుర్తించి ఉండవలసింది, చొరవ తీసుకొని ఇవాళ మాదిరిగా దగ్గర నిలబడితే సాధ్యమయ్యింది. సరే, ఏదైనా ఇవాళటి అందరం కూడా ఒకే కామన్ డిమాండ్ ఏంటంటే ఉద్యమకారుల డిమాండ్లను గుర్తించాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు చేయాలి అని మేము కోరుతున్నాం. అది చాలా అవసరము, అది వేగంగా జరగాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఉద్యమకారుల తరఫున నేను ఈ వేదిక నుంచి